అది సంవత్సరం లోపల చెల్లించినట్లయితే మనకు 3% కేంద్ర ప్రభుత్వం అయిన ఇంట్రెస్టులో 3% అనమాట, మొత్తం కాదు. ఏ బ్యాంక్ అయినా సరే కానీ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుస్తాయి. కాబట్టి రైతులకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక సంవత్సరానికి 7% చొప్పున. ముందు కూడా క్రాప్ లోన్కి ఏముండే అంటే 6 నెలలకే ఒకసారి పేమెంట్ చేసే పద్ధతి ఉండే. అది మార్చి ఏం చేసిన అంటే ఇప్పుడు ఒకటే సంవత్సరంకు 1 ఇయర్కు చేసారు. ఒక రైతు క్రాప్ లోన్ తీసుకున్నారనుకున్నప్పుడు ఫస్ట్ పాని 1B ఈసీ పట్టాదారు పాస్బుక్ యొక్క జిరాక్సు, ఆధార్ కార్డు, ఫోటోలు ఇవి మ్యాండేటరీ కంపల్సరీ ఉండవలసిన డాక్యుమెంట్లు ఇవి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే రైతులకు కేసీసీ అనే స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేస్తుంది. ఇది ఏ బ్యాంక్ అయినా సరే కానీ దీని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారమే నడుస్తాయి. కాబట్టి రైతులకు 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే ఒక సంవత్సరానికి 7% చొప్పున మనకు బ్యాంకులు లోన్ ఇవ్వడం జరుగుతుంది. అందులో మనం ఇర్రెగ్యులర్ కాకుండా, డిఫాల్ట్ కాకుండా, అంటే ఒక సంవత్సరం లోపు ఒకవేళ మనం కట్టినట్టయితే మనకు 3% కేంద్ర ప్రభుత్వం మనకు సబ్సిడీ, ఇంట్రెస్ట్లో సబ్సిడీ ఇస్తుంది అన్నమాట. అప్పుడు మనం చెల్లించవలసింది 4% ఉంటుంది. కాబట్టి డిఫాల్ట్ కాకుండా ముందు కడితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనం సబ్సిడీ పొందడానికి ఎలిజిబుల్ అవుతాం. ఈ డాక్యుమెంట్లలో ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే నామినీ యొక్క ఆధార్ కార్డు కంపల్సరీ తీసుకుంటారు. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో నువ్వు డిఫాల్ట్ అయినా లేకపోతే నీ పేరు మీద క్రెడిట్ అమౌంట్ ఉన్నా ఎవరికి చెల్లించాలి లేకపోతే ఎవరిని అడగాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం వాళ్ళు నామినీని కంపల్సరీ అపాయింట్ చేసుకోమంటారు. అది మన ఒపీనియన్. మన ఇష్టం వచ్చిన వాళ్ళని మన ఫ్యామిలీ మెంబర్స్లలో కొడుకులను కానీ బిడ్డలను కానీ లేకపోతే భార్య కానీ వాళ్ళ నామినీగా మనం పెట్టుకోవచ్చు. ఆ స్వేచ్ఛ మనకే ఉంటుంది. అప్ టు 3 lakhs అనమాట. స్టార్టింగ్ పాయింట్ నుంచి మొదలుకుంటే 3 లక్షల వరకు తీసుకున్న ఏ క్రాప్ లోన్ 1 year డ్యూరేషన్ ఉన్న లోన్కి అయినా కానీ 7% మాత్రమే ఇంట్రెస్ట్ వేస్తారు. అంతకన్నా ఎక్కువ వేయడానికి వీలు లేదు. అది సంవత్సరం లోపల చెల్లించినట్లయితే మనకు 3% కేంద్ర ప్రభుత్వం అయిన ఇంట్రెస్టులో 3% అనమాట, మొత్తం కాదు. ఇస్తే మనకు 4% మాత్రమే మన మీద మనం అప్పటికి రీపేమెంట్ చేసేటప్పుడు అంతే కట్టాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకు సంవత్సరం దాటిపోతుంది, మనకు జ్ఞాపకం మర్చో లేకపోతే ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే మనం కట్టలేమని, అప్పుడు మనకు 14% ఇంట్రెస్ట్ పడుతుంది ఎప్పుడు మనం లోన్ తీసుకున్న పర్సన్. కాబట్టి అది కాకుంటుండి మనం ఇన్ టైంలో కట్టినట్టయితే మిత్తి చాలా తక్కువ అవుతుంది. బయట నీకు 100కు నెలకు ₹2 ₹3 చొప్పున దొరికింది కనుక 50% కన్నా తక్కువ బ్యాంకులలో లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. మంచి అనుకూలంగా కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి బ్యాంకులలో రైతులు ముఖ్యంగా పంటకాలం అప్పును తీసుకొని సకాలంలో చెల్లిస్తే మిత్తి చాలా తక్కువ ధరకే మిత్తి మనపై పడుతుంది. కాబట్టి ఎక్కువ క్రాప్ లోన్లు బ్యాంకుల ద్వారానే తీసుకోవాలని మా యొక్క అభిప్రాయం. ఇప్పుడు క్రాప్ లోన్ ఇచ్చేటందుకు 2 రకాల బ్యాంకులు ఉంటాయి. ఒకటి సొసైటీలు అంటారు, కోఆపరేటివ్ సొసైటీస్. ఫార్మర్స్ వాళ్ళే పార్ట్నర్స్ ఉండి నడిపించుకునేటివి. ఇవి కమర్షియల్ బ్యాంకులు అంటే గ్రామీణ బ్యాంకులు ఉంటాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఇటువంటి బ్యాంకులు కూడా క్రాప్ లోన్లు ఇస్తాయి. దానికి డిఫరెన్స్ ఏమిటిదంటే ఇప్పుడు ముఖ్యంగా సొసైటీలలో మనం తీసుకుంటే షేర్ అమౌంట్ అంటాను పట్టుకుంటారు వాళ్ళు. అది మనం మొత్తము రీపేమెంట్ చేశాక మాకు ఇక లోన్ వద్దు అన్నప్పుడు మాత్రమే ఆ షేర్ అమౌంట్ మన ఖాతాలో క్రెడిట్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ గ్రామీణ బ్యాంకులలో అట్లా ఉండదు, షేర్ అమౌంట్ ఏముండదు, అదర్ ఎక్స్పెన్సెస్ అని కూడా ఏమి ఉండవు అన్నమాట. మనం ఎంత లోన్ తీసుకుంటామో అంత మన చేతికి వస్తుంది, ఎక్కువ ఏం ఖర్చులు కూడా పట్టాయి. సొసైటీలు అందుబాటులో ఉంటే అందులో తీసుకున్నా మంచిదే, లేదా కమర్షియల్ బ్యాంకులు మనకు అందుబాటులో ఉంటే అడాప్షన్ ఉన్న బ్యాంకులు మనకు ఊరికి దగ్గరికి ఏది ఉంటుందో మనకు సంబంధించిన బ్యాంకు అందులో తీసుకున్నా కానీ మంచిగానే ఉంటుంది. క్రాప్ లోన్స్ మనం బ్యాంకుకు పోయి గుడ్డికి ఇవ్వమంటే కాదు, మనం అడిగినంత కూడా ఇయ్యరు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఒకటి దానికి రూల్స్ ఉంటుంది. ఏ పంటకు ఎంత లోన్ ఇవ్వాలనేది కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. దాన్ని బట్టి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని ఇస్తారు. ఇంకొకటి మనది వర్షాధారం భూమి లేక ఇరిగేటెడ్ ల్యాండ్ అనేది కూడా దాన్ని వాళ్ళు కంపేర్ చేసుకొని లోన్ ఇవ్వడం జరుగుతుంది.
ఒకే రైతుకు ఒక ఎకరానికి ఒకరికి 50,000 ఇచ్చి ఒకరికి 40,000 ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్కసారి డిఫరెంట్ అవుతుంది. అట్లా ఎందుకు ఇచ్చిర్రా అంటే ఇది వర్షాధారం పంట లేకపోతే పారుదల పంటకు అవకాశం బోర్లు కానీ వేరే ఇంకా ఓపెన్ వెల్స్ కానీ మన వాళ్ళకు అవైలబిలిటీ ఉన్నట్లుంటే వాళ్ళకు కొంచెం ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు 2 క్రాప్స్ పండిస్తారు కాబట్టి. ఇంతకుముందు కూడా క్రాప్ లోన్కి ఏముండే అంటే 6 నెలలకే ఒకసారి పేమెంట్ చేసే పద్ధతి ఉండే. అది మార్చి ఏం చేసినా అంటే ఇప్పుడు ఒకటే సంవత్సరంకు 1 ఇయర్‌కి చేసిర్రు. తక్కువలో తక్కువ మినిమమ్ మనము 15 రోజులన్నా సంవత్సరం కన్నా లోపల పేమెంట్ చేస్తే మనకు 3% కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇస్తుంది కాబట్టి మనకు మీద 4% పడుతుంది. క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు కూడా మనకు వాళ్ళు ప్రాసెసింగ్ ఛార్జీలు కొన్ని అడిషనల్గా వేస్తారనమాట. అవి ఏ బ్యాంక్ అయినా కానీ కంపల్సరీలు వేస్తారు. ఈ బ్యాంకు ఆ బ్యాంక్ అని ఏం కాదు. కాకపోతే ఆ బ్యాంకులను బట్టి 0.5 టు ఒక 1% వరకు ఏమన్నా వేరియేషన్ ఉంటే ఉంటుంది కానీ అంతకన్నా ఎక్కువ ఏమి ఉండదు. రైతుల కంటే కొంచెం తక్కువనే ఉంటుంది. మన తర్వాతి వీడియో రైతు బంధు మరియు రైతు బీమా గురించి చెప్పాలని ఉద్దేశం.